బాస్ అండ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో 9 మంది కంటెస్టెంట్స్ ఉండగా 3 వారాలు మిగిలింది. కాబట్టి టాప్ 5 ఎవరు, విన్నర్ ఎవరు కాబోతున్నారు, ఓటింగ్ సరళి ఎలా మారుతుందనే విషయంపై ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఫైనల్ గా గ్రాండ్ ఫినాల్ నాటికి 5 కంటెస్టెంట్స్ టాప్ 5 కి వెళ్తారు. వాళ్ళలో ఒకరు విన్నర్, ఒకరు రన్నర్ కాబోతున్నారు. అయిన వాళ్ళకి ప్రతి ఏటాలాగే 50 లక్షల ప్రైజ్ మనీ ఉండబోతుంది. అయితే ఈ 50 లక్షల ప్రైజ్ మనీ విషయంలో చాలా నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి. గత కొన్ని సీజన్లుగా వస్తున్న సూట్ కేస్ సంప్రదాయాన్ని ఈ సీజన్ లో ఎవరు భర్తీ చేస్తున్నారు అనే విషయానికి వస్తే, సాధారణంగా టాప్ 5 లో ఉన్న వారికి సూట్ కేస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. 10, 15, 20, 30, 40 ఇలా పెంచుకుంటూ పోతారు. గత సీజన్ ని గమనిస్తే 10 లక్షల నుంచి 40 లక్షల వరకు సూట్ కేస్ తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ సీజన్ లో ఈ సూట్ కేస్ తీసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చేది ఇమాన్యుల్ అనే అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. టాప్ 5 లో అయితే అతను ఖచ్చితంగా ఉండబోతున్నాడు. ఇంకా చెప్పాలంటే తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరిలోనే బిగ్ బాస్ విన్నర్ ఉండబోతున్నాడు అనే విషయం ఇప్పటికే తెలిసిపోయింది. గత కొన్ని వారాలుగా చూస్తున్న ఓటింగ్ సరళి చూస్తుంటే 3వ స్థానంలో ఇమాన్యుల్ ఉన్నాడు. నిజానికి ఇమాన్యుల్ టాస్క్ పర్ఫార్మెన్స్ పరంగా తనుజ కళ్యాణ్ కంటే చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నాడు. కానీ అతనికి శాపం ఏంటంటే సీజన్ మొత్తంలో ఇప్పటి వరకు అతను 2 వారాల్లో నామినేషన్ లోకి వచ్చాడు. అదే ఇమాన్యుల్ కి శాపంగా మారింది. విన్నర్ రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా నామినేషన్ లో ఉండాల్సిందే. ఎక్కువసార్లు నామినేషన్ లోకి వస్తేనే ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుంది. అయితే ఇమాన్యుల్ ఖచ్చితంగా టాప్ 3 లో ఉంటాడు కాబట్టి ఇతనికి సూట్ కేస్ ఆఫర్ అయితే ఉండొచ్చు. సాధారణంగా సీజన్ 4 వరకు ఎవరు గెలిస్తే వాళ్ళకి 50 లక్షల ప్రైజ్ మనీ అందేది. కానీ సీజన్ 4 నుంచి సూట్ కేస్ అంశం తెరపైకి వచ్చింది. ఆ సీజన్ లో అభిజిత్ రన్నర్ గాగా అఖిల్ రన్నర్ అయ్యాడు. అయితే 3వ స్థానంలో నిలిచిన సోహెల్ కి 25 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అప్పటి నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత బిందు మాధవి విన్నర్ అయిన బిగ్ బాస్ ఓటీటీలో 10 లక్షల సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చింది. అలానే అందరికంటే ఎక్కువగా సీజన్ 6 లో 40 లక్షల సూట్ కేస్ తీసుకున్నాడు శ్రీహాన్. నిజానికి ఈ సీజన్ లో విన్నర్ అతనే కాక అతను సూట్ కేస్ తీసుకోవడంతో టాప్ 1 గా నిలిచిన సింగర్ రేవంత్ ని విన్నర్ చేశారు. అనంతరం సీజన్ 7 లో ప్రిన్స్ యావర్ 15 లక్షల సూట్ కేస్ ని తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. సీజన్ 8 లో టాప్ 2 లో ఉన్న గౌతమ్ నిఖిల్ కు సూట్ కేస్ ఆఫర్ చేసినా కూడా వాళ్ళిద్దరు తిరస్కరించారు. అయితే ఈ సీజన్ లో ఇమాన్యుల్ కి సూట్ కేస్ ఆఫర్ చేస్తే మాత్రం అతను ఖచ్చితంగా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే ఇమాన్యుల్ కి విన్నర్ అయ్యే అవకాశం అయితే లేదు. బాగా ఎంటర్టైన్మెంట్ చేశాడు కదా, టాస్క్ బాగా ఆడాడు కదా, ఎక్కువ సార్లు కెప్టెన్ అయ్యాడు కదా అంటే ఆడినంత మాత్రాన విన్నర్ అవరు బిగ్ బాస్ హౌస్ లో. ఓటింగ్ గ్రాఫ్ అంతకంత పెరుగుతూ ఉంటేనే విన్నర్ అవుతారు. ఇక కమిడియన్లు ఎంటర్టైన్మెంట్ చేసి ఆనందిస్తారు తప్ప వాళ్ళకి ఓటు వేసి హీరోలను చేసే సందర్భాలు మన తెలుగు బిగ్ బాస్ లో లేవు. ముందు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అవ్వాలంటే ముద్దు మాటలు చెప్పి జనం చెవుల్లో మందార పూలు పెట్టాలి. వాళ్ళే విన్నర్ మెటీరియల్. ఇమాన్యుల్ కామెడీ చేసి వినోదాన్ని పంచి టాస్కులు ఇరగదీస్తే మహా అయితే టాప్ 3 లో పెడతారు తప్పితే విన్నర్ ను రన్నర్ ను చెయ్యరు కాబట్టి ఈ విషయం ఇమాన్యుల్ కి బాగా తెలుసు. కాబట్టి సూట్ కేస్ ద్వారా వచ్చే ప్రైజ్ మనకి టెంప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులోని గ్రాండ్ ఫినాల్ లో ఫ్యామిలీ మెంబర్స్ ని అడిగి నిర్ణయం తీసుకోమని చెప్తూ ఉంటారు. వాళ్ళు సూట్ కేస్ తీసుకోమని చెప్తే ఖచ్చితంగా తీసుకుంటారు. సోహెల్ నుంచి యావర్ వరకు ఇదే జరిగింది. బయట పరిస్థితి ఏంటో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు కాబట్టి కొన్ని సీజన్లు గమనించాడు కాబట్టి ఇమాన్యుల్ ఫ్యామిలీ మెంబర్స్ సూట్ కేస్ తీసుకోమని సిగ్నల్ ఇస్తే చాలు అతను ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. అయితే 10 అని కాకుండా శ్రీహాన్ మాదిరిగా 40 లక్షలు లేదంటే సోహెల్ మాదిరిగా 25 లక్షలు తీసుకుంటే ఇమాన్యుల్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం తగ్గినట్టే. అంటే జాక్ పాట్ అంతే. ఇదే జరిగితే విన్నర్ కంటే ఎక్కువ ప్రైజ్ మనీ ఇమాన్యుల్ చేతికి వచ్చినట్టే. సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.